నమస్కారం మిత్రులారా. శ్రీ మద్వాల్మీకి రామాయణ మహాకథలో 4వ అధ్యాయానికి స్వాగతం. ముందటి అధ్యాయంలో పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ భూమిపై అవతరించిన ఘట్టాన్ని చూసాం. ఈరోజు ఆ దివ్య శిశువులు ఎలా పెరిగారు, ప్రత్యేకంగా బాలరాముడు ఎలాంటి గుణాలతో మెరిశాడో తెలుసుకుందాం. అయోధ్యలో బాల్యం. అయోధ్యలో 4 కుమారులు చంద్రబింబంలా పెరిగారు. కౌశల్యాదేవి ఒడిలో రాముడు శాంతంగా చిరునవ్వుతో అందరినీ ఆకర్షించేవాడు. రాముడి నడకలోనే ఒక వినయం, మాటలోనే ఒక మాధుర్యం. అతడు చిన్నవాడైనా అందరిలోనూ గౌరవాన్ని కలిగించేవాడు. అన్నదమ్ముల అనుబంధం. నలుగురిలో రాముడు ధర్మస్వరూపం, భరతుడు త్యాగరూపం, లక్ష్మణుడు సేవా ప్రతీక, శత్రుఘ్నుడు విధేయత. లక్ష్మణుడు రాముడి నీడలా ఉండేవాడు. రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. ఈ అనుబంధం భారతీయ సంస్కృతిలో సోదర ప్రేమకు ఉత్తమ ఉదాహరణ. ఇప్పుడు గురుకుల విద్య. కొంతకాలం తరువాత దశరథ మహారాజు తన కుమారులను గురుకులానికి పంపాడు. వారి గురువులు వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి. రాముడు వేదాలు, ధనుర్విద్య, రాజనీతి, ధర్మశాస్త్రం అన్నింటిలోనూ అద్భుత ప్రతిభ చూపించాడు. కానీ అతడికి విద్య కంటే వినయం ముఖ్యము. ధనుర్విద్యలో రాముడు ధనస్సు పట్టుకున్నప్పుడు రాముడు ఒక యోధుడిగా మారేవాడు. అయితే అతని బాణం ఎప్పుడూ అన్యాయానికి మాత్రమే, బలాన్ని అహంకారంగా కాదు, రక్షణగా ఉపయోగించేవాడు. గురువులు ఆశ్చర్యపోయారు. ఇతడు మానవుడు కాదు, దైవ సంకల్పం అనే విచారణ వాళ్ళకి ఉండేది. రాముడి గుణాలు. బాలరాముడిలో కనిపించిన గుణాలు: కరుణ, న్యాయం, వినయం, సత్యనిష్ట, సహనం. అతడు ఎప్పుడూ తనకు కన్నా ఇతరుల సుఖాన్ని ముందే పెట్టేవాడు. అందుకే అయోధ్య ప్రజలు రాముని తమ బిడ్డలా ప్రేమించేవారు. దైవ సంకేతం. ఈలోగా అరణ్యాలలో ఋషులు బాధపడుతున్నారు. రాక్షసులు యజ్ఞాలు భంగం చేస్తున్నారు. ఆ ఋషులు ప్రార్థన ఒక మహర్షిని అయోధ్య వైపు నడిపించింది. అతనే విశ్వామిత్ర మహర్షి. బాలరాముడు ఇప్పటి వరకు అయోధ్యలో పెరిగాడు, కానీ అతని జీవితం ఇప్పుడే మలుపు తిరగబోతుంది. తదుపరి అధ్యాయంలో విశ్వామిత్ర మహర్షి రాముడి మొదటి పరీక్ష. ఆ ధర్మయాత్రలో మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.